అంటే దీన్ని ఏమంటామంటే కనుక పెళ్లి చేసాము, ఇంకా అక్కడితో అమ్మాయి కాపురం సవ్యంగా జరుగుతుందా, సరిగ్గా నడుచుకుంటుందా అన్నది తల్లిదండ్రులు మానిటరే చేయాలి కానీ ప్రతి చిన్నదానికి అక్కడ వేలు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా అయితే కనుక పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. సో ఈ అమ్మాయి ఏంటంటే 2 పడవల మీద కాలు చేసుకోమన్నారు కాబట్టి ఒక భిన్నమైనటువంటి అమాయకత్వం అని మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులకి మాట జబదాటదు, తనకు బయట ప్రపంచం తెలియదు కాబట్టి తల్లిదండ్రులు చేసుకోమన్నారు, అతని దగ్గరికి వెళ్ళమన్నారు. సరే అతనితో పాటు ఉంది, అయితే పెళ్లి చేసుకుంది, అక్కడి వరకు ఓకే. కానీ ఆ తర్వాత ఏంటంటే పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని అసలు ఎక్కడ ఉపయోగించుకోలేదు, తన ఆలోచన అన్నది ఎక్కడ ఉపయోగించుకోలేదు. అతను చెడ్డోడని వాళ్ళు చెప్తే చెడ్డోడైపోయాడు, మంచోడైనా అయితే మంచోడని ఎలా అంటే అలా. ఇప్పుడు అమ్మాయికి ఏంటంటే ఇక్కడ లోపించింది ఏంటంటే తల్లిదండ్రుల్ని మించినటువంటి దూరదృష్టి ఆ అమ్మాయికి లోపించింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కనుక ఇప్పుడు ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పాత్రని మనం విశ్లేషిస్తే కనుక ఓవర్ ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ అని అంటాం మేడం. అంటే ఏంటంటే ప్రతి చిన్న దాంట్లో దూరటము, ప్రతి చిన్నదాన్ని ఒక వ్యాపార దృక్పథంతో చూడటము, ఆఖరికి పెళ్లి అన్నటువంటి విషయాన్ని కూడా డబ్బులతో కొలత వేయటము, వచ్చినటువంటి డబ్బులు సరిపోవు అని అంటాము, ఆ డబ్బుల్ని ప్రేమతో తొలగించటము, ఇలాంటి రకరకాల సిచ్యువేషన్స్ మనం చూసి కంప్లీట్ గా ఆ అమ్మాయిని అసలే అమాయకురాలు అని అనుకునేటటువంటి ఆలోచన కాకుండా అమ్మాయిని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసి పిచ్చిదాని కింద చేశారు. తర్వాత ఇక్కడ మంగమ్మ విషయానికి వస్తే మేడం, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ అమాయకత్వం అంటే ఏంటంటే ఆ అమ్మాయికి ప్రపంచం వల్ల ఒకటే ఏంటంటే భర్త అన్న ఒకడు ఉంటే కనుక కాన్స్టెంట్ గా తనకు సరిపోతుంది. అతను ఎలాంటి వాడు ఏంటి అనేది తనకు అక్కర్లేదు. ఇప్పుడు ముందుగా చూస్తే అతనితో గొడవ పడిన తర్వాత అతను వెళ్ళి ఇక్కడ పెళ్లి చేసుకుంది. ఏదో తాగున్నాడండి, తాగున్న మైకంలో అమ్మాయికి దగ్గర అయ్యాడు. ఇప్పటికీ కూడా అమ్మాయి ఆ విధంగానే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. మా ఆయన తాగటం తప్పు, తాగిన తర్వాత ఇలాంటి పిచ్చి పనులు చేయడం తప్పు, ఇలాంటి పిచ్చి పనులు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పెళ్లి అనేటటువంటి పొడిగించి పెళ్లి చేసుకోవటం, అక్కడ ఒక కొడుకుని కంటం, ఇలాంటివి శుద్ధ తప్పు అని చెప్పి నువ్వు ఎక్కడ మందలించావమ్మా? ఎక్కడ మందలించలేదు. ఎందుకు మందలించలేదంటే నీదొక అభద్రతా భావం. ఏమో ఇతను నేను గట్టిగా మందలిస్తే రేపు అక్కడ పారిపోతాడు కదా, అది నీ భయం. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఒక ఆడదానికి ముఖ్యంగా ఉండవలసింది ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఎప్పుడు మీరు చంపుకోవద్దు. ఇప్పుడు నీ భర్త తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావని మందలించండి. నీ వరకు నువ్వు బాగుంటే చాలా ఆలోచిస్తున్నావు, మిగిలిన వాళ్ళ జీవితాలు ఏంటమ్మా? ఇప్పుడు ఇతను విజయ్ కుమార్ పరిస్థితి చూస్తే మేడం, ఇతను ఏంటంటే ఫస్ట్ బాగా తాగేవాడు మేడం, విపరీతంగా తాగేవాడు. అయితే ఏంటంటే ఎవరైతే ప్రేక్షకులు ఇది చూస్తున్నారో ఇది బాగా గమనించినటువంటి విషయం ఏంటంటే మేడం, తాగినప్పుడు ఒక మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా మారిపోతుంది. అతను ఏంటంటే తాగుడిని వెనకేసుకుని వచ్చి ఈ తప్పులన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది చాలా తప్పు మేడం. ఎందుకంటే అతను ఖచ్చితంగా ఒక సంతోషానికో ఒక సుఖానికో ఆ రోజు ఆ అమ్మాయికి ఇదయ్యాడు. అటువంటి దాంట్లోనే మొత్తం ఈ ఎమోషనల్ ట్రాప్ లాంటి దాంట్లోకి వచ్చాడు. అయితే ఏంటంటే ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను యాక్చువల్ గా నిజం ఏంటి అన్నది అర్థమైంది. ఆ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, లేకపోతే ఈ అమ్మాయి ప్రవర్తన ఏ విధంగా ఉంది. అప్పుడు మంగమ్మతో కంపేర్ చేసుకున్నాడు. అరే మంగమ్మ ఇటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కదా, అటువంటి మంచి వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి రెండు విషయాలు జరిగినాయి మేడం. ఒకటి ఏంటంటే తాగుడికి ఆ రోజు నుంచి తాగలేదు ఇతను. ఆ రోజు నుంచి తాగటం ఈ 3-4 ఇయర్స్ బట్టి కంప్లీట్ గా తాగుడు అన్నది ఆపేసి అతనికి ఇప్పుడు లేట్ అయినా కూడా ఒక అవగాహన అన్నది వచ్చింది అనమాట, నేను చేసినటువంటి తప్పు అని. ఆ తప్పే ఇప్పుడు మన ఎదుర్కొంటా వచ్చి క్షమించండి అని అడుగుతున్నాడు మేడం. సో అది చాలా మంచి ఇదే కానీ ఒకటి ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఏ విధంగా అయితే ఆ అమ్మాయి ఇతని జీవితంలో ప్రవేశించిందో అదే విధంగా ఇంకో జీవితంలో కూడా ప్రవేశించుంటుంది అన్న క్వశ్చన్ మార్క్ అతని మైండ్ లో ఉంది. సో ఆ అనుమానంతోనే మళ్ళీ మంగమ్మకి దగ్గర అవటం అన్నది జరిగింది. నువ్వు ఇద్దరికి న్యాయం చేసి ఉంటే, సరైన పాలలో న్యాయం చేసి ఉంటే కనుక ఆ అమ్మాయి కూడా నీ దగ్గరే ఉండేది. మీరు ముందు అసలు లీగాలిటీస్ చెప్పండి, తర్వాత వీళ్ళకి ఏం చేయాలి. అలాగే మేడం, వీళ్ళందరూ కూడా న్యాయ వ్యవస్థకు ఒక సవాలు లాంటిది వదిలేశారు. ఎంత క్రిటికల్ అంటే ఎంత గమ్మత్తైన క్వశ్చన్స్ మీరు న్యాయాన్ని అడుగుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తోటి ఏదైతే మీరు పెళ్లి చేసుకున్నారో దానికి మీరు డైవర్స్ తీసుకున్నారా లేదా అనేది ఒకటి, అదొక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. రెండవది, ఈమెను పెళ్లి చేసుకున్నాము అని అంటున్నారు కదా, అలాంటప్పుడు ఈమె ముందు భార్య అవుతుందా రెండో భార్య అవుతుందా అని చెప్పలేని ప్రశ్నని మళ్ళీ ఆ న్యాయ వ్యవస్థకు ఇంకొకసారి అడిగాడు. అలాంటప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు కనుక మళ్ళీ ఈమెను విడిపో అని చెప్పకూడదు కనుక పోలీస్ స్టేషన్ లో ఏమన్నారు, ఇద్దరు కలిసి ఉండండి అని అన్నారు. ఎందుకంటే ఏ కోర్టు ఎక్కడ ఇద్దరు కలిసి ఉండండి అని అయితే చెప్పరు కదా. ఇంకొకటి ఇక్కడ చాలా మటుకు ఇంపార్టెంట్ అయిన డిస్కషన్లో ఒకటి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మొదటి పెళ్ళాం ఉన్నదో రెండో పెళ్ళాన్ని చేసుకున్నప్పుడు ఈమెకు తెలియకుండా ఆమె పెళ్ళయిందని మీకు చెప్పకుండా చేసుకున్నప్పుడు ఈయన చీటింగ్ కేసు లాంటిది వేయవచ్చు. అడ్వకేట్లకి ఏంటి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు ఈమె నాకు అక్కర్లేదు అని కోర్టుకు వెళ్ళినప్పుడు ఈమె ఏ స్టేజ్ లో అక్కర్లేదు అని అడగచ్చు. ఈమె రెండో భార్యనా మొదటి భార్యనా?
అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. కనుక ఇక్కడ ఒక ట్రిక్కిష్గా రాశారండి ఇందులో. ఏంటంటే ఆల్రెడీ ఎంసీ పెండింగ్ అన్నాడు. ఎంసీ అంటే మెయింటెనెన్స్ కేస్. ఆ మెయింటెనెన్స్ కేసు నీ మీద వేసిందని ఇందాక ఆ అబ్బాయిని అడిగితే నాకు తెలియదు అని. ఇందాక కూడా మేడం గారితోటి కానీ మీరుతోటి కానీ ఎవ్వరూ ఒక నిజాన్ని దాచిపెట్టారు.